ఒక మిశ్రమంలో 45% ఆల్కహాల్ కలదు. మరొక మిశ్రమంలో 70% ఆల్కహాల్ కలదు. ఈ రెండిటిని ఏ నిష్పత్తిలో కలిపినా 60% ఆల్కహాల్ కలిగిన మిశ్రమం లభించును. ఇక్కడ ఒక మిశ్రమంలో ఎంత శాతం ఆల్కహాల్ ఉంది? 45% ఆల్కహాల్ ఉంది. ఇక్కడ మిశ్రమంని నేను M1 M2 అనుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ రెండు మిశ్రమాలు ఉన్నాయి కాబట్టి M1 లో ఎంత పర్సెంటేజ్ ఆల్కహాల్ ఉంది? 45% ఆల్కహాల్ ఉంది. మరి మరొక మిశ్రమం అంటే M2 లో ఎంత పర్సెంటేజ్ ఆల్కహాల్ ఉంది? 70% ఆల్కహాల్ ఉంది. మరి క్వశ్చన్ లో ఈ రెండిటిని ఏ నిష్పత్తిలో కలిపినా 60% ఆల్కహాల్ వచ్చును అంటున్నాడు. మరి ఈ రెండిటి మిశ్రమం ఎంత ఉండాలంట? 60% ఉండాలంట. మరి ఈ 60% రావాలంటే ఏ నిష్పత్తిలో విభజించాలి అని అంటున్నాడు. ఈ రెండింటిని తీసేస్తే ఎంత? 15. ఈ రెండింటిని తీసేస్తే 10. సో 5 2s are 5 3s are 2:3. సో ఈ రెండు మిశ్రమాలను 2:3 రేషియోలో కలిపిన 60% ఆల్కహాల్ వస్తుంది. ఇలాంటి మరిన్ని షార్ట్ ట్రిక్స్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి.